స్టోరీ చిలుక కథ చెప్పవా? అనగనగా ఓ ఊర్లో ఓ చీమ చిలక ఉన్నాయి. ఆ రెండు నేస్తం కట్టాయి, అంటే ఫ్రెండ్షిప్ చేశాయి అన్నమాట. ఫ్రెండ్స్ కదా మనిద్దరం, చక్కగా పాయసం వండుకుందామా అనుకున్న ఇద్దరు. సరే స్టార్ట్ చేశాక, అయ్యో పాయసంలో పంచదార లేదే అంది చీమ. నువ్వు ఉండు చీమ, నేను గబగబా ఎగురుకుంటూ వెళ్ళి పంచదార తీసుకొస్తాను అంది చిలక. చిలక ఎగురుకుంటూ వెళ్ళి పంచదార తెచ్చింది. ఇంతకీ చీమ ఎక్కడుందబ్బా, చీమ కనబడట్లేదేంటి అని చుట్టూ వెతికింది. చూస్తే చీమ పాయసంలో పడిపోయింది. అయ్యో చీమ, పాయసంలో పడిపోయావా అని చిలక ఏడుస్తుంది. ఇంతలో అటువైపు వచ్చిన ఒక కాకి చిలకను చూసి, అయ్యో చిలక బావా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ చిలక, ఏం చెప్పమంటావు కాకి బావా, చీమ చిలక నేస్తం కట్టాయి, చీమేమో పాయసంలో పడిపోయింది, చిలక ఏడుస్తోంది, నీ కన్ను లొట్టపోవాలి అంది. వెంటనే కాకి కన్ను లొట్టపోయింది. అంటే కాకి ఒక కన్నుతోనే చూడగలుగుతోందనమాట. అయ్యో టింగ్ టింగ్ అని చూసింది అటు ఇటు. సరే ఎగురుకుంటూ వెళ్ళి దాని చెట్టు మీద వాలింది. దాన్ని చూసి చెట్టు, అయ్యో కాకి, ఇందాకటి దాకా బాగానే ఉన్నావు, నీ కన్నుకేమైందే అని అడిగింది. అప్పుడు కాకి, ఏం చెప్పమంటావు చెట్టు, చీమ చిలక నేస్తం కట్టాయి, చీమేమో పాయసంలో పడిపోయింది, చిలక ఏడుస్తోంది, ఇగో నా కన్ను లొట్టపోయింది, నీ ఆకులన్నీ రాలిపోవాలి అంది. వెంటనే చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయాయి. అయ్యో, రోజు ఆ చెట్టు కింద పడుకోవడానికి ఒక ఏనుగు వచ్చేది. ఆ ఏనుగు పైకి చూసి, అయ్యో చెట్టు, నీ ఆకులన్నీ ఏమయ్యాయే అని అడిగింది. అప్పుడు చెట్టు ఇలా చెప్పింది, చీమ చిలక నేస్తం కట్టాయి, చీమేమో పాయసంలో పడిపోయింది, చిలక ఏడుస్తోంది, కాకి కన్ను లొట్టపోయింది, నా ఆకులన్నీ రాలిపోయాయి, నీ కుంభస్థలం ఊడిపోవాలి అంది. అంతే, ఏనుగు కుంభస్థలం ఊడి పడిపోయింది, అంటే తొండం పడిపోయింది. దానివల్ల చప్పడి చప్పడిగా అయిపోయింది ఏనుగు మొహం. ఆ ఏనుగు రోజు నీళ్లు తాగడానికి ఒక చెరువు దగ్గరికి వెళ్ళేది. చెరువు దగ్గరికి వెళ్ళగానే చెరువు ఏనుగుని చూసి, అయ్యో ఏనుగు, నీ కుంభస్థలం ఏది, నీళ్ళు ఎలా తాగుతావు అని అడిగింది. అప్పుడు ఏనుగు చెప్పింది, చెరువు చీమ చిలక నేస్తం కట్టాయి, చీమేమో పాయసంలో పడిపోయింది, చిలక ఏడుస్తోంది, కాకి కన్ను లొట్టపోయింది, చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయాయి, ఏనుగుకి కుంభస్థలం ఊడిపోయింది, నీ చెరువులో నీళ్ళన్నీ ఎండిపోవాలి అంది. అంతే, ఆ చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయాయి. చెరువులో నీళ్లు పట్టుకోవడానికి రోజు రాజుగారి కోడలు వచ్చేది. ఆ రాజుగారి కోడలు చెరువును చూసి, అయ్యో చెరువు, నీ నీళ్ళన్నీ ఏవి అని అడిగింది. ఏం చెప్పమంటారమ్మా, చీమ చిలక నేస్తం కట్టాయి, చీమేమో పాయసంలో పడిపోయింది, చిలక ఏడుస్తోంది, కాకి కన్ను లొట్టపోయింది, చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయాయి, ఏనుగు కుంభస్థలం ఊడిపోయింది, నా చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయాయి, మీ చేతిలో బిందె మీ చేతికి అతుక్కుపోవాలి అంది. అంతే, బిందె అతుక్కుపోయింది. లాగలేదు, కింద పెట్టలేదు, వదలలేదు, ఏం చేసినా బిందు కూడా రావట్లేదు. ఇంటికొచ్చిన కోడలు ఎంతకి బిందె కింద పెట్టకపోవడం ఏంటని రాణిగారు, ఏమే పిల్ల, ఆ బిందె కింద పెట్టమే, ఏమిటి కదా అని అడిగింది. అడగడమే వెంటనే కోడలు, ఏం చెప్పమంటారు అత్తయ్య, చీమ చిలక నేస్తం కట్టాయి, చీమేమో పాయసంలో పడిపోయింది, చిలక ఏడుస్తోంది, కాకి కన్ను లొట్టపోయింది, చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయాయి, ఏనుగు కుంభస్థలం ఊడిపోయింది, చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయాయి, నా చేతిలో బిందె అతుక్కుపోయింది, మీ చేతిలో గరిట అతుక్కుపోవాలి అంది నవ్వుతూ. అంతే, రాణి గారి చేతికి గరిట అతుక్కుపోయింది. రాజుగారు భోజనానికి వచ్చారు. ఏమిటో ఈ గరిట కింద పెట్టవా అని అడిగారు. అప్పుడు రాణిగారు, మహారాజా, చీమ చిలక నేస్తం కట్టాయి, చీమేమో పాయసంలో పడిపోయింది, చిలక ఏడుస్తోంది, కాకి కన్ను లొట్టపోయింది, చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయాయి, ఏనుగు కుంభస్థలం ఊడిపోయింది, చెరువులో నీళ్ళన్నీ ఎండిపోయాయి,
ఇదిగో కోడల చేతిలో బిందె తుక్కుపోయింది, నా చేతిలో గరిట తుక్కుపోయింది, మీ మూతికి ముద్ద తుక్కుపోవాలి అంది. అంతే, రాజుగారి మూతికి ముద్ద తుక్కుపోయింది. లాగుదామంటే రాదు, తినలేడు, కింద పెట్టలేడు, వదలలేడు, అలా అతుక్కుపోయింది చెయ్యి, మూతి, ముద్దను. అలాగే సభకెళ్ళాడు రాజుగారు. సభలో ఉన్న వాళ్ళందరూ నవ్వుతున్నారు, ఏమిటి రాజుగారు అన్నం తింటూ తింటూ వచ్చేసారని. ఇంక తప్పదని రాజుగారు ఇలా చెప్పడం మొదలెట్టారు. చీమ చిలక నేస్తం కట్టాయి, చీమేమో పాయసంలో పడిపోయింది, చిలక ఏడుస్తోంది, కాకి కన్ను లొట్టపోయింది, చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయాయి, ఏను కుంభస్థలం ఊడిపోయింది, చెరువులో నీళ్లన్నీ ఎండిపోయాయి, నా కోడల చేతిలో బిందె తుక్కుపోయింది, రాణిగారి చేతిలో గరిట తుక్కుపోయింది, నా మూతికి ముద్ద తుక్కుపోయింది, మీ అందరికీ మీరు కూర్చుని కుర్చీలు అతుక్కుపోవాలన్నారు. సభలో వాళ్ళందరికీ కుర్చీలు అతుక్కుపోయాయి, లేవలేరు, కూర్చోలేరు. ఇంతలో ఒక పండితుడు వచ్చాడు. వీళ్ళందరినీ చూశారు, ఏమిటి వీళ్ళందరూ లేవలేకపోతున్నారు ఏంటి, ఈ రాజుగారు అన్నం తింటూ తింటూ వచ్చేసాడేంటి, ఏంటయి ఉంటుంది అనుకుని ఏమిటి సంగతి అని అడిగాడు. అప్పుడు సభలో వాళ్ళందరూ చెప్పడం మొదలెట్టారు. ఏమన్నారు, మీరు కూడా నాతో చెప్పండి. చీమ చిలక నేస్తం కట్టాయి, చీమేమో పాయసంలో పడిపోయింది, చిలక ఏడుస్తోంది, కాకి కన్ను లొట్టపోయింది, చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయాయి, ఏను కుంభస్థలం ఊడిపోయింది, చెరువులో నీళ్లన్నీ ఎండిపోయాయి, రాజుగారి కోడల చేతిలో బిందె తుక్కుపోయింది, రాణిగారి చేతిలో గరిట తుక్కుపోయింది, రాజుగారి మూతికి ముద్ద తుక్కుపోయింది, మేం కూర్చున్న కుర్చీలు మాకు అతుక్కుపోయాయి, మీరు కూర్చున్న కుర్చీలు మీకు అతుక్కు అని అన్నారు. ఇంకా అతుక్కుపోవాలి అందామని. ఇంతలో పండితుడు తెలివైన వాడు కదా, కుర్చీలోంచి వెంటనే లేచేశాడు. అంతే, దాంతో సభలో వాళ్ళకి అంటుకున్న కుర్చీలన్నీ ఊడిపోయాయి. రాజుగారి మూతికి అంటుకున్న ముద్ద ఊడిపోయింది, రాణిగారి చేతిలో గరిట ఊడిపోయింది, కోడల చేతిలో బిందు ఊడిపోయింది, చెరువులోకి నీళ్ళు వచ్చేసాయి, ఏనుక్కి కుంభస్థలం అతుక్కుపోయింది, చెట్టుకి ఆకులు అతుక్కుపోయాయి, కాకి కన్ను వచ్చేసింది, చిలక ఏడవడం ఆపేసి చిరునవ్వు నవ్వింది, చీమ పాయసంలో నుంచి బయటకు వచ్చేసింది. హాయిగా చీమ చిలక పాయసం చేసుకుని తినేశాయి. స్టోరీ కంచికి, చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.